కూడా ఎమ్మెల్యేలు అయితే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో ఓ చేదు అనుభవాన్ని అయితే మిగిల్చిండే కేసీఆర్ సార్. ఎప్పుడు కూడా మనకు సరిపోయినన్ని సీట్లు ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులను ఎంకరేజ్ చేయకపోవడమే ఉత్తమమైనటువంటి పని. కానీ ఆ పార్టీ ఎల్పీలనే నిర్వీర్యం చేసేసి వాళ్ళ ఇగో మీద అయితే దెబ్బ కొట్టిండే కేసీఆర్ సార్. ఫస్ట్ టీడీఎల్పీని విలీనం చేసుకున్నాడు. ఇక కాంగ్రెస్ ఎల్పీ, సరే టీడీఎల్పీ అంటే మనకి ఇక్కడ మన తెలంగాణ పార్టీ కాదు, తెలంగాణ లేదు, ఆ లీడర్ మనోడు కాడు, ఇవన్నీ వదిలేదు. టీడీఎల్పీని అంటే విలీనం చేసుకున్నాడు అనుకుంటే ఈ పార్టీకే ఇక్కడ సంబంధం లేదు కాబట్టి, ఈ పార్టీ భూస్థాపితమైనట్లే కాబట్టి ఆ లీడర్లందరినీ మనలోన కలిపేసుకున్నాం అనే దానికి ఓ రీజన్, తర్వాత ఎక్స్ప్లెనేషన్కి అయితే అవకాశం ఉండేది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి పార్టీని కూడా, ఆ పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా, అంటే కావాల్సిన సరిపోయినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా తనలో విలీనం చేసుకొని ప్రధాన ప్రతిపక్ష గొంతు అసెంబ్లీలో లేకుండా దాన్ని చంపేసినటువంటి పరిస్థితి ఉండే. ఈరోజు అదే పని కాంగ్రెస్ కూడా చేస్తోంది. ఆ రోజు వాళ్ళ గొంతును నొక్కిండ్రు, వాళ్ళ గొంతును అసెంబ్లీలో వాళ్ళకి ప్రతిపక్ష హోదానే లేకుండా చేసినటువంటి పాపం కాలం కేసీఆర్ మీద తీర్చుకుంటుంది అని ఈ రోజైతే చాలా మంది అయితే చెప్పుకుంటున్నారు. ఆ నేపథ్యంలోనే తను బయటికి రాలేకపోతున్నాడు, పోయే ఎమ్మెల్యేని ఆపలేకపోతున్నాడు. ఎక్కడ కూడా అంటే మనము నీతులు చెప్తున్నప్పుడు, అదేదో సినిమాల ఉంటది కదా, మనం కష్టాల్లో ఉన్నప్పుడు నీతులు చెప్తూ, మనం సుఖంగా ఉన్నప్పుడు అవి మాట్లాడొద్దు అంటారు కదా, అంతే కదా. మరి గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు అవతలలో నిర్వీర్యం చేసి, ఈ రోజు మరి ఓడిపోయిన తర్వాత పోతుంటే వచ్చి ఈ రోజు నీతులు చెప్తే జనాలే చీకొడతారు. అది ఎరిగినటువంటి కేసీఆర్ ఈరోజు సైలెంట్ మోడ్లో ఉన్నాడు అన్నటువంటిది అయితే వినిపిస్తోంది. అదే నిజమా, లేదనుకుంటే మనం ఇంతకుముందు చెప్పినట్టు మెదక్లో ఓడిపోవడం కూడా తనకు షార్ట్గా మెలిగిందా? ఎందుకంటే తను అక్కడనన్నా గెలుస్తాం అన్నటువంటి పరిస్థితి అయితే వచ్చిండే. సో అది కూడా పోవడంతో మళ్ళీ ఆ షాక్లో ఉన్నాడా, లేదంటే నేను గతంలో నేనైతే వాళ్ళందరినీ విలీనం చేసుకున్న నాలో అక్కడ ఎల్పీలనే మొత్తం ఏమంటారు విలీనం చేసేసుకొని ఆ పార్టీలనే నిర్వీర్యం చేసిన అన్నటువంటి గంభీరంతో ఉన్నటువంటి కేసీఆర్ ఈరోజు మేకపోతు గంభీర్యం ప్రదర్శించాలంటే కూడా భయపడుతున్నాడా అన్నటువంటిది. అయితే పార్టీ శ్రేణుల్లో మాత్రం నిరాశ, ఏమంటారు నైరాశ్యం, అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు రాబోతున్నాయి లోకల్ బాడీ ఎలక్షన్స్. సరే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అంటే అయిపోయినాయి, ఎంపీ ఎలక్షన్స్ అంటే అయిపోయినాయి. రేపు ప్రతిష్టాత్మకమైనటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఇంకో నెలలో 2 నెలలలో రావాల్సినటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో మరి నిజంగా వీళ్ళు ఇంత నిస్తేజంగా ఉంటే మరి కారు పార్టీకి పరిస్థితి ఏం జరగబోతుంది, కారు పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? గులాబీ బాస్, ఎందుకంటే మనం ఉద్యమ ప్రస్తావన నుంచి చూసుకున్నట్టయితే 2001 నుంచి ఆ బీఆర్ఎస్ పార్టీ లేదంటే టీఆర్ఎస్ పార్టీ ఎదిగిన తీరంతా కూడా మనందరం సాక్ష్యం అని చెప్పాలి. మరి అట్లాంటి కష్టాల నుంచి ఒకానొక సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలోని చెప్పినటువంటిది, ఈటెల రాజేందర్ తలేడబెట్టుకుంటా పట్టుమని 10 సీట్లు లేవు మీ పార్టీకి, మీరు తెలంగాణ కోసం పనిచేస్తున్నారా అన్నటువంటి ఆ స్థాయి నుంచి, ఆ విమర్శ నుంచి దశాబ్ద కాలం పాటు తెలంగాణలో ఇక తెలంగాణ పీఠం మీద కూర్చున్నటువంటి కేసీఆర్ ఈరోజు ఇంత ఫాస్ట్గా కింద పడిపోతాడని ఎవరైతే ఎక్స్పెక్ట్ చేసి లేకుండా ఉంటారు. ఇక